దర్శక దిగ్గజం రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న 'వారణాసి' మూవీ టైటిల్ గ్లింప్స్ అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ గ్లింప్స్ చూస్తే ముఖ్యంగా ఉగ్రబట్టి, వనాచల్ ప్రాంతంలో ఒక గుహలో కనిపించిన ఓ దేవతా రూపం అందరి దృష్టిని ఆకర్షించింది. తన తలను తానే ఖండించుకుని ఆ రక్తధారలను తాను తాగుతూ తన పరిచారికలకు పంచుతున్న ఆ అత్యంత ఉగ్ర రూపమే చిన్నమస్తాదేవి. ఎవరి చిన్నమస్తాదేవి అంటే దశమహావిద్యలలో ఒక రూపం. దేవీ శక్తి 10 రూపాలలో అంటే దశమహావిద్యలలో 6వ రూపం ఈ చిన్నమస్తాదేవి. చిన్నమైన మస్తకం అంటే ఖండించబడిన తలగల దేవత కాబట్టి ఆ పేరు వచ్చింది. ఈమెను వజ్ర వైరోచని, ప్రచండ చండి అని కూడా పిలుస్తారు. ఈ దేవీ శక్తి నరసింహావతారం, పరశురామ అవతారానికి సమానమని భక్తులు నమ్ముతారు. ఈ దేవత రౌద్ర రూపం వెనుక ఒక శక్తివంతమైన త్యాగం కథ ఉంది. ఒకసారి పార్వతీదేవి మందాకిని నదిలో స్నానం చేస్తుండగా లైంగిక ఉత్తేజం కలిగి దేహం నల్లగా మారింది. ఆ సమయంలోనే ఈమె సేవకురాళ్ళు అయిన డాకిని వార్నిని వచ్చి ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా పెట్టమ్మా అని ఆర్జిస్తారు. ఈమె అన్నపూర్ణాదేవి కూడా కనుక సకల భూతజాలం యొక్క ఆకలి తీర్చే బాధ్యత కలిగి ఉన్న కారణం చేత ఈమె చుట్టుపక్కల ఎక్కడ వెతికినా తినడానికి ఏమీ దొరకకపోవడంతో వెంటనే తన తలను ఖండించుకుంటుంది. దీంతో మొండెం నుంచి వచ్చే 3 రుధిరధారల్లో 2 డాకిని వార్నిని నోటిలోకి ప్రవహించేలా చేస్తుంది. 3వ ధారను తానే ఆస్వాదిస్తుంది. తద్వారా వారి ఆకలి తీరుస్తుంది. ఇక చిన్నమస్తాదేవి ఉపాసన వల్ల ఆత్మజ్ఞానం, మానసిక బంధనాల నుంచి విముక్తి, శత్రుపీడల నుంచి రక్షణ కలుగుతాయని నమ్ముతారు. ఇంకో కథ ప్రకారం ఈమె లైంగిక ఉత్తేజం వల్ల స్వీయ నియంత్రణ కోసం రతి మన్మధుల దేహాలపై నగ్నంగా నిలబడి మనస్సు మీద ఆధిపత్యం కోసం భౌతిక దేహంపై పూర్తి నియంత్రణ కలిగించి దాని నుంచి మనస్సును వేరు చేసి విముక్తి చేయడానికి స్వీయ చిరఛేదం చేసుకుంటుంది. తద్వారా ఈమె లైంగిక స్వీయ నియంత్రణ సాధిస్తుంది. అయితే చిన్నమస్తాదేవిని మానవుని జీవన విధానంలో భాగమైన జన్మ, రతి, మృత్యువు 3 ముఖ్య దశల్లో 3 రూపాంతరాలుగా సేవిస్తారు. గృహస్థులు, గృహిణులు, సంసార బాధ్యతలు ఉన్నవారు ఈమెను ఇంటిలో సాత్విక దేవతలతో పాటు ఆరాధన చేయలేరు. ఈమె ఆరాధన బహు సంక్లిష్టమైన ప్రక్రియ. ఇక వారణాసి గ్లింప్స్ని బట్టి చూస్తే త్రేతాయుగంలో శ్రీరాముడి కారణం చేత చేతులు, కాళ్ళు కోల్పోయిన కుంభకర్ణుడి పాత్ర కలియుగంలో కుంభ అనే వికలాంగుడిగా జన్మిస్తాడని, అతడు తన గత జన్మ శక్తిని తిరిగి పొందడం కోసం ఈ చిన్నమస్తాదేవిని పూజిస్తాడని తెలుస్తుంది.